తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనను స్వాగతిస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. బీజేపీ కేంద్ర మంత్రులు, ఎంపీలకు తెలంగాణపైన ఎంత చిత్తశుద్ధి ఉందో ప్రధాని ప్రసంగంతో తేలిపోతుందన్నారు. మోదీపై ఒత్తిడి తీసుకొచ్చి వెంటనే పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు వచ్చేలా చూడాలని ఆది శ్రీనివాస్ తెలిపారు. వీటిపై మోదీ స్పందించకపోతే కేంద్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేల వైఫల్యంగా చూస్తామని స్పష్టం చేశారు. నరేంద్ర మోదీ గారి హైదరాబాద్ పర్యటనను స్వాగతిస్తా ఉన్నాం. మూడోసారి ప్రధాని అయిన తర్వాత మొదటిసారి హైదరాబాద్కు వస్తున్న సందర్భంలో తెలంగాణలో పెండింగ్లు ఉన్నటువంటి పలు పనులకు పరిష్కార మార్గం చూపే విధంగా వారి ప్రసంగం ఉంటుందని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ తెలంగాణ సంబంధించినటువంటి బీజేపీ కేంద్ర మంత్రుల యొక్క పనితీరు, ఎంపీల, ఎమ్మెల్యేల పనితీరు కూడా ఈ నరేంద్ర మోడీ గారి పర్యటన ప్రసంగం వల్ల తేటి తెల్లం కావడానికి అవకాశం ఉందని ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ చాలా కాలంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అన్ని రంగాల అభివృద్ధి పథంలో తీసుకొని పోయే లక్ష్యంలో భాగంగా మెట్రో నగరానికి సంబంధించినటువంటి అనుమతులు ఇవ్వాలని చెప్పని కోరినటువంటి సందర్భంలో మరోవైపు బెంగళూరు, పూణె లాంటి మహానగరాల్లో అనుమతులు ఇచ్చి తెలంగాణలో ఇప్పటివరకు మెట్రో పొడిగింపుకి రోజు అనుమతులు పెండింగ్లు ఉన్న దాన్ని ఈ పర్యటన ద్వారా అనుమతి ఇచ్చే విధంగా సృష్టత వచ్చే విధంగా ఉంటుందనే భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అనుమతులు ఇంకా ఇప్పటి వరకు రాని సందర్భంలో ఫ్యూచర్ సిటీ నుంచి బందర్ రోడ్ వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేను అనుమతుల కోసం పంపించింది రానటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ పర్యటన ద్వారా వాటికి అనుమతులు ఇచ్చే విధంగా చర్యలు ఉంటాయని చెప్పిన ఒక భావన సందర్భంగా వ్యక్తం చేస్తూ తుమ్మడి హట్టి దగ్గర ప్రాజెక్ట్ నిర్మాణం చేయాలని చెప్పని ముందుకు పోతున్న తరుణంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేటువంటి బాధ్యతను ఈరోజు నరేంద్ర మోదీ గారు ఈ పర్యటన ద్వారా తెలంగాణ ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమం చేసేటువంటి ప్రయత్నం చేస్తారని చెప్పిన ఒక భావన కూడా ఈ సందర్భంగా నేను వ్యక్తం చేస్తూ ఈరోజు 48 గంటల్లో కాళేశ్వరం పైన విచారణ జరుపుతూ మాకు సిబిఐకి ఇవ్వని చెప్పి నాన్నడు కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రులు అన్నటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. 10 నెలలైంది కాళేశ్వరం పైన సిబిఐ విచారణ జరపాలని, ఇప్పటివరకు విచారణ జరపలేదు.